ఏమైంది? అది అభి, మా పేరెంట్స్ నీతో కొంచెం మాట్లాడాలంటున్నారు. ఇలా అందరి ముందు ఎలా కుదురుతుంది? నువ్వు పని చెయ్యి, మీ అమ్మా నాన్నల్ని రూమ్లోకి తీసుకెళ్ళి, మేము అక్కడికే వస్తాం. ఇదైతే ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది రాబోతుందంటే నన్ అదర్ దాన్ సరళ ఆంటీ ఇంకా ప్రజ్ఞ వదిన వాళ్ళ నానమ్మ చేయబోతున్నారు. లేదు లేదు, నా వల్ల కాదని చెప్తున్నాను కదా. అత్తయ్య పదండి, వెళ్ళండి డాన్స్ చేయండి. అరే అరే, నేను అత్తయ్య నా మాట వినండి. నేనేమీ చేయలేనని. ఆగండి, నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. సరే, ఆగండి ఆగండి, నేను ఇప్పుడే ఒక నిమిషంలో వస్తాను. ఆగండి. పద 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 సరళ. అత్తయ్య వెళ్దామా? మ్యూజిక్ స్టార్ట్ చేయండి. మ్యూజిక్. పద. అత్తయ్య ఏం అవసరం వచ్చింది మీకు? ప్రజ్ఞాతో వారింట్లో కాఫ్ సిరప్ ఎందుకు తాగారు మీరు? అందరికీ తెలుస్తుందా ఏంటి? కానీ మీకే తెలుసు. కాఫ్ సిరప్ తాగకపోతే ఆవిడ హుషారు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు నోరు మీ అత్తయ్యని వెనకేసుకురావాల్సిన అవసరం ఏముంది నీకు? సరే పద పద పద. చూస్తూ ఎంత వెళ్ళండి వెళ్ళండి రండి. మామ్, డాడ్, మీకు నా మాట మీద నమ్మకం లేదు కదా? ఇప్పుడు మీరే స్వయంగా అడగండి వాళ్ళని అసలు నిజం ఏంటని. అభి, ప్రజ్ఞ, ప్లీజ్ నా పేరెంట్స్కి చెప్పండి నేను ప్రెగ్నెంట్ని అని. ఈ విషయం గురించి మీకు తెలుసని. అలాగే అభి, నా పేరెంట్స్కి ఇది కూడా చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. అలాగే ఈ విషయంలో ప్రజ్ఞకి అభ్యంతరం లేదని చెప్పు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ విషయాలన్నిట్లో ప్రజ్ఞ నాకు హెల్ప్ చేస్తోందని చెప్పు. తనే కోరుకుంటోంది ఈ ఇంట్లో నేను తన స్థానంలో ఉండాలని. ఇక ప్రజ్ఞ మా మధ్యలోకి ఎప్పటికీ రాదు. ప్లీజ్ చెప్పండి నా పేరెంట్స్కి. అభి, ఏమైంది? మీరిద్దరూ మౌనంగా ఎందుకున్నారు? మీరు చెప్పండి నా పేరెంట్స్కి మన మధ్య ఏం జరిగిందని. ప్లీజ్ చెప్పండి. చూడండి, మా ఇద్దరికి ఇది తెలుసుకోవడం చాలా అవసరం. సో
సో ప్లీజ్ టెల్ us తను ఏదైతే చెప్తుందో అది నిజమేనా? తను అది- నిజమే చెప్తోంది. విన్నారుగా మీరు? ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? మీ కూతురు మీద నమ్మకం కలిగిందా మీకు? నమ్మకమా? నాకు అస్సలు నమ్మకం కలగడం లేదు. ఇంత పెద్ద రాక్ స్టార్ ఇంత నీచమైన పని ఎలా చేశాడని. టెల్ మీ అభి, హౌ కుడ్ యు డూ దిస్? నువ్వు ఒక సెలబ్రిటీవి కదా, నీ ప్రతి పనికి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతావు కదా, కానీ ఈ పనికి మాత్రం నువ్వు సిగ్గుపడాల్సిందే. యునో అభి, మాకేమనిపించిందంటే మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే తన లైఫ్ బాగుంటుంది అని. కానీ నువ్వు తన లైఫ్ మొత్తాన్ని నాశనం చేశావు. అండ్ యు నో వాట్, మేము నిన్ను విషయంలో ఎప్పటికీ క్షమించలేం. నెవర్. ఇప్పుడు నేను ఈ విషయం మొత్తం అందరి ముందు బయట పెడతాను. వాళ్ళకు కూడా తెలియాలి కదా, వాళ్ళ రాక్ స్టార్ వాళ్ళందరికీ ఎంత పేరు తెచ్చిపెట్టాడని. ఒక్క నిమిషం అంకుల్, మీరు ఆయనతో ఇలా ఎలా మాట్లాడగలరు? క్షమించండి, కానీ జరిగిన దాంట్లో ఆయన తప్పు ఎంతుందో తను తప్పు కూడా అంతే ఉంది కదా. జరిగిన దానికి వీళ్ళిద్దరూ బాధ్యులు. ఒకవేళ ఆయన అనుకుంటే తనని కాదనగలరు, నిజం ఒప్పుకోవడానికి నిరాకరించొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన తన తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. తనుకి తోడుగా ఉండాలనుకుంటున్నారు. తన పట్ల ఏదైతే బాధ్యత ఉందో దాన్ని పూర్తి చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ మీరు ఆయన నిజాయితీని, మంచితనాన్ని మెచ్చుకోవడానికి బదులు ఆయన్ని ఇన్నిన్ని మాటలు అంటున్నారా? సరే, ఒక నిమిషం మేము ఈ విషయాన్ని ఒప్పుకుంటాం. అభి తను చేసిన తప్పును తెలుసుకున్నాడు అని. కానీ టెల్ మీ, మేము ఇదెలా ఒప్పుకోవాలి? తను మా అమ్మాయికి తోడుగా ఉంటాడని. మా ఉద్దేశం ఏంటంటే దీనికి అసలు ఏంటి సాక్ష్యం? నీకు ప్రజ్ఞకి మధ్య ఏ రిలేషన్ లేదు అనడానికి. అలాగే నువ్వు తనని మాత్రమే పెళ్లి చేసుకుంటావని. ప్రజ్ఞ నీ గురించి ఇప్పటిదాకా చాలా మాటలు చెప్పింది. ఈ విషయంలో మాకు అష్యూరెన్స్ కావాలి, ఆధారం కావాలి. ఎలాంటి ఆధారం కావాలి మీకు? అదేంటంటే నువ్వు ఇప్పుడే ఈ క్షణమే మా ముందు మా అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవాలి. వాట్ ద హెల్? వీళ్ళని నేను ఏ పని మీద పిలిచాను, కానీ వీళ్ళిక్కడ ఏం చేస్తున్నారు? డాడ్, అసలు మీరేమంటున్నారు? తను మీ ఇద్దరి వల్ల ఏ తప్పైతే జరిగిందో దానిని సరిదిద్దుకోవడానికి కేవలం ఒక్క పద్ధతే ఉంది. మేము నీ తల్లిదండ్రులు, మేము నీ గురించి ఆలోచిస్తున్నాం. ఇంత జరిగిన తర్వాత కూడా మేమిద్దరం నిన్ను ఒంటరిగా ఇలాగే వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటావా? ఒకవేళ అభి నిన్ను నిజంగానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, ప్రజ్ఞ కూడా అదే కోరుకుంటే, మరిప్పుడు అభి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏముంటుంది? అభి, డాడ్ సరిగ్గానే చెప్పారు. మనం నిశ్చితార్థం చేసుకోవడం మంచిది. మనకి నిశ్చితార్థం అయిపోయిందంటే అప్పుడు నా పేరెంట్స్కి నా గురించి చాలా బర్డెన్ తగ్గిపోతుంది. రైట్? అభి, నువ్వెందుకేం మాట్లాడడం లేదు? ఏదో ఒకటి చెప్పు. చూడు బాబు, ఇదంతా అంత కష్టమేమీ కాదు నువ్వు ఇంతగా ఆలోచించడానికి. మేము నిన్ను తనకి కేవలం ఉంగరం పెట్టమని మాత్రమే అడుగుతున్నాం. అది కూడా కేవలం మా ఇద్దరి ముందే. నిజానికి నేను అనుకున్నాను నా కూతురు నిశ్చితార్థం చాలా ఘనంగా చెయ్యాలని. కానీ ఈ పరిస్థితిలో తనకి ఒక ఉంగరం మాత్రం పెట్టు చాలు. దానివల్ల మాకు ప్రశాంతంగానూ ఉంటుంది, నువ్వు తనని పెళ్లి చేసుకుంటావని నమ్మకం ఉంటుంది. ఈ విషయం కేవలం మా ఇద్దరి మధ్య ఉంటుంది. సో దీనివల్ల ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు కదా. వీళ్ళని పిలిచి నేను నా కాళ్ళనే నరికేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? అభి, సే సంథింగ్. బాబు, నువ్వు మౌనంగా ఉండడాన్ని అంగీకారం అనుకోవాలా? అది అభి, ప్రజ్ఞ, మీరిద్దరు ఇక్కడున్నారా? నేను మీకోసం ఇల్లంతా వెతికాను. ఇక కిందికి పదండి, అక్క మీకోసం వెతుకుతోంది. పదండి. మీరు కూడా ఇక్కడ ఉన్నారా? అందరూ పదండి, కిందికి వెళ్దాం. నాని, అది అది ఏంటంటే సేఫ్టీ పిన్. నేను సేఫ్టీ పిన్ తీసుకోవడానికి వచ్చాను. తను దగ్గర తనేమో నాకు ప్రెగ్నెన్సీ టిప్స్ చెప్తోంది. తన్ను నీకు ప్రెగ్నెన్సీ టిప్స్ ఇస్తోందా?
అరే తనకి ఇంతవరకు పెళ్ళే కాలేదు కదా, తనేలా ఇస్తుంది నీకు ప్రెగ్నెన్సీ టిప్స్? తనకింకా కాలేదు కానీ ఆంటీ గారు ఆంటీ గారు తనుకి ఇస్తుంటే తను నాకిస్తోంది. సేఫ్టీ పిన్నా? లేదు, ప్రెగ్నెన్సీ టిప్స్. మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే నేను క్లాస్ తనకి క్లాస్ పీకడానికి వచ్చాను. ఈ పరిస్థితిలో అటు ఇటు పైకి కిందికి తిరుగుతోంది. నాకు చెప్పొచ్చు కదా, నేను తీసుకొస్తాను కదా అని చెప్తున్నాను. ఏంటి టిప్స్? పిన్. సరే, ఇప్పుడు మీరందరూ ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ పూర్తయ్యాయంటే కిందికి వెళ్దామా? ఒకవేళ అక్క ఇక్కడికి వచ్చిందంటే మీ ఇద్దరికి క్లాస్ పీకుతుంది. పదండి. అరే మీరందరూ కూడా వచ్చేయండి తొందరగా పార్టీకి. మీరు పదండి, మేం కాసేపట్లో కిందకు వస్తాం. పదండి వెళ్దాం. ఆ, అభి ప్రస్తుతానికి ప్రాబ్లం నుంచి తప్పించుకున్నాడు, కానీ నా ప్రాబ్లం పెద్దదైంది. వీళ్ళు ఒకవేళ ఇలాగే కలుస్తున్నారంటే అప్పుడు నేను ఇంకా తను ఎప్పటికీ కలవలేం. వెల్ వెల్ వెల్, పార్టీ ఇంకా పూర్తి కాలేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడే ప్రారంభమైంది. అందుకని మీరందరూ ఓపిక కూర్చోండి, మీ కుర్చీలో కూర్చొని ఒక కూల్ డ్రింక్ తీసుకోండి, మీ డ్రింక్స్ ని తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏం రాబోతుందంటే ద షో స్టాపర్ పర్ఫార్మెన్స్. పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురుది బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ప్రవీణ్ అండ్ ప్రవీణ్. ఓకే ఫైన్, బుల్బుల్ 2 కమ్ ఆన్. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే హో, ఎద చప్పుడు చేసే శృతి నీవే. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో, నిప్పుల్లో వానై వచ్చావే. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే ఓ, ఎద చప్పుడు చేసే శృతి నీవే. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే ఎద చప్పుడు చేసే శృతి నీవే. ఎండల్లో వెన్నెల తెచ్చావే నిప్పుల్లో వానై వచ్చావే. ఇలా ఎలా చేయగలవు నువ్వు? హౌ కెన్ యూ డూ దిస్? హాయ్, హౌ ఆర్ యు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఓకే బాయ్. ఓకే. నువ్వు కేవలం నా తనివి, అర్థమైందా? అంటే కేవలం నా తనివి. నేను కేవలం అభికి సొంతం. ముందే చెప్పాను నీకు, ఎన్నిసార్లు చెప్పాలి? చూడు, నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, అలాగే నన్ను ఫాలో చేయడం మానే. నేను చెప్పేది అర్థమైందా నీకు? ఏం అర్థం కావాలి నాకు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది, కానీ దానికి తండ్రిని అభించేస్తున్నావనా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం అభిని పెళ్లి చేసుకుంటావు. ఎందుకు? ఇది అర్థం చేసుకోవాలా? నీకు తెలుసా నేను నీ పేరెంట్స్ని ఇక్కడ ఎందుకు పిలిపించాను? ఎందుకంటే నీకు కొంచెమైనా బుద్ధి చెప్తారేమోనని. కానీ లేదు, నువ్వు వాళ్ళ మీద ఏం మాయ ప్రయోగించావో తెలియదు, వాళ్ళు కూడా నీ వైపే మాట్లాడుతున్నారు. హాయ్, హౌ ఆర్ యు? చాలా బాగుంది.
నువ్వు అందరికీ చెప్పాల్సి ఉంటుంది. చూడు, నీ కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ అభి బిడ్డ కాదు, నా బిడ్డని. లేకపోతే అభిని పెళ్లి చేసుకోవాలని నువ్వు కనే నీ కల కలగానే ఉండిపోతుంది. ఓ మై గాడ్, నేనేంటి ఇలా ఇరుక్కున్నాను? నేను నిఖిల్కి చెప్పలేకపోతున్నాను, అలాగే ఎవరికి చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక నిమిషం. మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఈ ఫంక్షన్ లో అందరికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ నాది, ఇంకా ప్రవీణ్ది కదా? ప్రవీణ్ కదా? మనదే బెస్ట్ పర్ఫార్మెన్స్ కదా? నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. చూడు, నువ్వే స్వయంగా డాన్స్ చేసావు, స్వయంగా జడ్జి కూడా అయిపోయావు. అలాగే స్వయంగా నీ పర్ఫార్మెన్స్ అందరికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రిజల్ట్ కూడా ఇచ్చేసావు. కోసమ్మా, నీకు తెలుసు కదా నీ కూతురికి ఎంత టాలెంట్ ఉందో. అదే కాకుండా నా సంగీత్లో నేనే కంటెస్టెంట్ ని, నేనే జడ్జ్ ని, యునో. ఇంకో విషయం, మీ అందరి డాన్స్ పర్వాలేదు, ఐ మీన్ కాస్త బోరింగ్ ఉంది కదా? బోరింగ్ అలాగా? అందుకేనా వీళ్ళ డాన్సులకు అందరూ చప్పట్లు కొట్టి విజిల్స్ వేశారు? మాది కాదు, మీది ఇంకా వదిన గారిది చాలా చక్కగా ఉంది. చాలా బాగా చేశారు. లేదు, డాన్స్ అంటే మీది ఇంకా మీ కాఫ్ సిరప్ ది. నెమ్మదిగా. అర్థమైంది. నువ్వు దగ్గడం మానేయి. అరే, నువ్వు కూడా చాలా బాగా డాన్స్ చేశావు. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు తనకి దగ్గు రాదు చూడండి. అయితే ఇదన్నమాట. నేను అనుకున్నాను తనకు కూడా కాఫ్ సిరప్ కావాలేమోనని. లేదమ్మగారు, నాకు అసలు డాన్స్ చేయడమే సరిగ్గా రాదు. కానీ మీ అందరికి బాగా నచ్చింది కదా, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తను తొందరగా నువ్వు మా రూమ్లోకి రా. నేను మీ నాన్న అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఐఎమ్ షూర్ నిఖిల్ నన్ను ఫాలో అవుతున్నాడు. కానీ నేను తనతో ఏం మాట్లాడగలను? ఒకవేళ ఎవరైనా నన్ను తనతో పాటు చూసారంటే అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నిఖిల్ ఏం చేస్తున్నావు? వదులు. మర్యాదగా చెప్పు, కారణం ఏమై ఉంటుందో చెప్పు. నాకు మొత్తం అంతా తెలుసు. ఈ రూమ్లో ఏం జరుగుతుందో. నీ పేరెంట్స్ అభిని ఫోర్స్ చేస్తున్నారు ఈ క్షణమే నీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలని. బట్ ద థింగ్ ఈస్, ఏమనుకున్నావు నువ్వు? ఇదంతా నేను జరగనిస్తానన్నా? ఎప్పటికీ కాదు. నువ్వు కేవలం నా దానివి. నీ మీద, నీ బిడ్డ మీద కేవలం నాకే హక్కుంది. అందుకే తనకి నా పేరే దక్కుతుంది, ఇంకెవరికి ఆ పేరు దక్కనివ్వదు. ముందు కూడా నేను నిన్ను వార్న్ చేశాను. నువ్వు గనక నా మాట వినలేదు అంటే అప్పుడు నేను మనిద్దరి గురించి అందరికీ చెప్పేస్తాను అని. ఒకవేళ నేను ఇదంతా నేను భయపెట్టడానికి చెప్తున్నాను అని నువ్వు అనుకుంటే ఒక్క విషయం గుర్తుంచుకో, నా దగ్గరికి DNA రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత నిజం అందరికీ తెలిసిపోతుంది, ఈ బిడ్డ నా బిడ్డ అని. ఒకవేళ ఒక్కసారి బిడ్డతో నా పేరు కలిసిపోయిందంటే ఆ తర్వాత నేను నీతో కలవడానికి ఎంతో టైం పట్టదు. నీకు అర్థమైందా?